దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మేము కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దిన మన ధ్యానాంశము క్రొత్త నిబంధన పాఠ్యభాగము లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనము. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. ఈ వాక్యాన్ని మరలా ఇంకొకసారి మన వినికిడిలోనికి తెచ్చిన దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ పండుగ దినాల్లో ఉన్నటువంటి మనము, లేదా ఈ క్రిస్మస్ దినాల్లో ఉన్నటువంటి మనము ఈ సువార్తను ఎంతమందికి అందించగలుగుతూ ఉన్నాం? ఆయన వచ్చిన పర్పస్ ఏంటి? ఆయన వచ్చిన కారణం ఏంటి? ఆయన వచ్చినటువంటి పని ఏంటి అని మనం ఆలోచన చేసి ఈ సువార్తను మనము సర్వలోకానికే అందించాలని ప్రభు ఆజ్ఞను బట్టి మనం ఎంతమందిమి ఈ సువార్తను అందిస్తూ ఉన్నాము. చెరలో ఉన్న వారికి విడుదల, గ్రుడ్డి వారికి చూపు, బంధకాల నుంచి విడుదల అని అంటే గ్రుడ్డి వారికి కళ్ళు వచ్చేస్తాయని, లేదా కుంటివారు నడవగలుగుతారని, అద్భుతాలు అనే కాదు కానీ నేను గత కాలములో ఇలా ఉన్నాను, ఇది నా సాక్ష్యము, నేను క్రీస్తును అంగీకరించాను అని మన మన అంతరంగములో రక్షణ పొందినటువంటి అనుభవాన్ని పంచుకోవాల్సిన వారమై ఉన్నాం. అదే సాక్ష్యము. ఆ సాక్ష్యము ద్వారా ఎంతో మందిని మనము రక్షణలోనికి నడిపించగలం. అనేక చోట్ల క్రీస్తు లేని క్రిస్మస్లు జరుగుతూ ఉన్నాయని చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. క్రీస్తు లేని క్రిస్మస్ ఏంటి? అది ఎలా సాధ్యం అనే మనం ఆలోచన చేస్తే మొన్న ఒకతన్ని క్రిస్మస్ సందేశము చెప్పమని సంఘపు వారు ఆహ్వానించారు. ఆ సంఘము ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి సంఘముగా పరిగణించబడుతూ ఉంది. అయితే ఆ సంఘములో ఆ వ్యక్తి వెళ్ళిన తర్వాత ఆయన్ని స్టేజ్ పైన కూర్చోబెట్టి ఒకతను లేచి అయ్యగారు అలాగా, అమ్మగారు ఇలాగా, అయ్యగారు చాలా పెద్ద సేవ చేస్తున్నారు, అయ్యగారు ఇలాగా, మీరందరూ కూడా శ్రద్ధతో వినండి, దేవుని గురించి మాటలు చెప్తారు అని ఒక భజన మొదలుపెట్టాడు. ఏంటండి అది? ఆ వచ్చినటువంటి వ్యక్తి తనను తాను పరిచయం చేసుకొని తన సాక్ష్యాన్ని పంచుకొని క్రీస్తు సువార్తను మాత్రమే ప్రకటించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎవరి కొరకు సాక్ష్యాన్ని ఇస్తారు? క్రీస్తు కొరకు మనము సాక్ష్యము చెప్పవలసిన వారమై ఉన్నాం. క్రీస్తు కొరకు మనము సువర్తమానము అందించవలసిన వారమై ఉన్నాం. ఎవరి భజన చేసినా, ఎవరిని మనము పొగిడినా మనకి అది ఏది కూడా క్రీస్తు దగ్గరికి నడిపించదు. అలాంటి క్రిస్మస్లు మనం ఎన్ని